నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో 7 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయని వెల్లడి. కళ్యాణదుర్గంలో కనకదాస జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ భైరవాని తిప్ప జలాశయానికి నీరు తెచ్చే కాలువ పనులు తమ హయాంలోనే పూర్తి చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ 17 నెలల్లో 3 కోట్లకు పైగా చెక్కులు అందజేసినట్లు వెల్లడి. కుప్పంలో 7 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈరోజు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో మాట్లాడారు. ఆయనకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కళ్యాణదుర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించింది తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. భైరవాని తిప్ప జలాశయానికి నీరు తెచ్చే కాలువ పనులు కూటమి ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహ ఆవిష్కరణ 338వ జయంతి కార్యక్రమానికి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కళ్యాణదుర్గంలో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన కురబ సామాజిక వర్గీయులతో నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ బీసీ వర్గీయుల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించింది తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. కరువు సీమలో కార్లు పరుగులు పెట్టించిన చరిత్ర టీడీపీదని లోకేష్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. కురబ సోదరులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని, వారిని ఎప్పుడూ తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. సింగ్ నగర్ టీడీపీ కార్యాలయం నందు 59వ డివిజన్కు చెందిన తంగిరాల కొండలరావుకు జీవనోపాధి నిమిత్తం P4 పథకంలో భాగంగా టిఫిన్ బండిని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల్లో P4 పథకం ముఖ్యమైందన్నారు. రజక వృత్తిదారులకు ఇస్త్రీ బండ్లు, విద్యార్థులకు విద్యా సహాయం, జీవనోపాధి సామగ్రి వంటి అనేక రకాలుగా అర్హులైన వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 10 డివిజన్లను దత్తత తీసుకుని పేదల అవసరాలపై నిరంతరంగా శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు ముఖ్యమంత్రి వ్యక్తిగత సహకారం, దాతల సహాయం, తమ సొంత నిధులతోనూ పేదలకు అండగా ఉన్నామని బోండా ఉమా తెలిపారు. P4 అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి కార్యక్రమం పేద వర్గాలకి చాలా సహాయపడే కార్యక్రమం. ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎంతో కొంత, అది పారిశ్రామికవేత్త అవ్వచ్చు, వ్యాపారవేత్త అవ్వచ్చు, లేదంటే కాంట్రాక్టర్ అవ్వచ్చు, లేదా ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎంతో కొంత ఏదో విధంగా, అది ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే మాట సహాయం అవ్వచ్చు, వాళ్ళకి ఏ పని మీద ఉందో ఆ పని చేసి పెట్టే విధంగా ముందుకెళ్ళటం అనేది చాలా మంచి కార్యక్రమం. దీన్ని నియోజకవర్గంలో అందరికన్నా అత్యధికంగా సహాయం చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఇస్తూ ఉన్నాం. టిఫిన్ వ్యాపారులకి టిఫిన్ బళ్ళు పెట్టుకునే వాళ్ళకి టిఫిన్ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లాగే మా రజక సోదరులు కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లాగే చదువుకునే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మాట సహాయం కానివ్వండి, కాలేజీల్లో సీట్లు, విద్యకు సహాయం చేస్తున్నాం, అలాగే డబ్బులు ఆర్థికంగా ఇస్తున్నాం, అట్లాగే ముఖ్యమైన సహాయం ఇస్తున్నాం, మా సొంత డబ్బులు ఇస్తున్నాం, బళ్ళు ఇస్తున్నాం. అన్ని రకాలుగా ఇదొక పేదవాళ్ళకి అండగా ఉండే కార్యక్రమం. దీన్ని అందరూ కూడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ధనిక సామాజిక వర్గం అందరూ కూడా దీనికి బాధ్యత తీసుకుంటే కింద ఉన్న వర్గాలకి మేలు జరుగుద్ది, ఆ కింద ఉన్న వర్గాలకి అండ దొరుకుద్ది. దానికోసమే P4 కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. బంగారు కుటుంబాలకి మార్గదర్శుల సహాయం నిరంతరంగా జరగాలి. నేను కూడా ఈ నియోజకవర్గంలో 10 డివిజన్లు దత్తత తీసుకొని ఆ 10 డివిజన్లో ఏ పేదవాడు ఏ సహాయం కావాలన్నా సరే దానికి సాయశక్తిలా దేవుడు
మాకు ఇచ్చిన శక్తి కొలది వాళ్ళకి సహాయపడుతున్నాం, సంతోషంగా ఉందని తెలియజేస్తాం. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ 58వ డివిజన్లకు చెందిన 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 7,48,358 రూపాయల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సింగ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో పేద మధ్యతరగతి ప్రజలు అప్పులు పాలవకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అర్హులైన వారికి సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందించేందుకు ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. 2014-19 కాలంలో శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో దాదాపు 30 కోట్లు అందజేశామని, మరలా 2024లో ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని బోండా ఉమా తెలిపారు. ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వస్తే అర్జీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చెక్కులను తీసుకువచ్చి గౌరవంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో 58వ డివిజన్ అధ్యక్షులు కోర్మపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, ఇన్ఛార్జ్ పిరియా సోమేశ్వరరావు, 24వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గుట్టెటి మురళి, గడ్డం రాజు, గాజుల రవి, 24వ డివిజన్ మహిళా అధ్యక్షులు దుర్గా, సుల్తానా, రజని తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక, ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయినాక పేదలకి సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా, ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా పనిచేస్తాం. అధికారం అనేది మాకు అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ప్రజలకి జవాబుదారితనంగా పనిచేస్తూ వాళ్ళ కష్టాలు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏ సమస్య మీద అర్జీ వచ్చినా ఆ అర్జీకి ఒక పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి సహాయం చేసాం, ప్రజలకి ఆదుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకొచ్చాం. ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని, అందుకు కుప్పం నియోజకవర్గం గేట్వేగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆమె కొనియాడారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆమె కొనియాడారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో, అక్రమ మైనింగ్తో, అదేవిధంగా కిడ్నాపులతో, అత్యాచారాలతో ఇలాగా ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు గత 16 నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం దుబాయ్ అనే కాదు, ఆస్ట్రేలియా అనే కాదు, లండన్ అనే కాదు, అమెరికా అనే కాదు, పలు చోట్ల తిరిగి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలను తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నారనే విషయం
ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో, అదేవిధంగా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతా ఉంది. ఇది మామూలు ఇండస్ట్రీ కాదు. దాదాపు 556 కోట్ల పెట్టుబడులు మరి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యక్షంగా 613 ఉద్యోగాలు రావడం జరుగుతుంది. పరోక్షంగా వాటి అనుబంధ సంస్థల ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఈ హిందాల్కో సంస్థ ప్రత్యేకత ఏమిటి అంటే, వీళ్ళు అమెరికా దిగ్గజమైన యాపిల్ ఐఫోన్ కోసం ఐఫోన్ చారీస్ అనే అల్యూమినియం మెటీరియల్, అవసరమైన హై గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్ ఇంక నుంచి కుప్పంలోనే తయారవ్వబోతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ అండగా నిలుస్తోంది. ఎంతో క్లిష్టమైన సర్జరీలు ఉచితంగా చేస్తూ వారికి పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం సాగింది. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఈ ఆపరేషన్లు జరిపారు. మెరుగైన చికిత్స చేసి తమ పిల్లల ప్రాణాలను కాపాడడం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో 36 సార్లు చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ డాక్టర్ పివి రామారావు అన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్లో ఫిల్లింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 36వ ఉచిత పిల్లల సర్జరీల క్యాంపు నవంబర్ 2 నుంచి 8 వరకు జరిగింది. ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు వివరాలను వెల్లడించారు. డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ, ఆసుపత్రిలో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, కార్డియాక్ టీమ్ అండ్ కార్డియాక్ ఇన్సెంటివ్ కేర్ సహకారంతో ప్రతిరోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 36 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశామని తెలిపారు. ఈ నెల నిర్వహించిన క్యాంపులో 9 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె సర్జరీలు చేశామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 గుండె ఆపరేషన్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 5,000కు పైగా ఇంటర్వెన్షన్ విజయవంతంగా చేశామని తెలిపారు. ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే డాక్టర్లు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్లు విక్రమ్, నాగేశ్వరరావు, రమేష్, రాఘురాం తదితరులు పాల్గొన్నారు. Our Heart and Brain Institute, Andhra Hospitals, Children's Heart Institute, in association with the Healing Little Hearts UK charity తో ఫ్రీ పీడియాటిక్ కార్డియాక్ సర్జికల్ క్యాంపు చేశాము. నవంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు. సో ఈ ఆల్మోస్ట్ 6 days క్యాంప్ అనమాట. సో ఇది 36th క్యాంప్ సో ఫార్. వీ స్టార్టెడ్ ఇన్ 2015లో స్టార్ట్ చేశాము. ఇప్పటికి 10 yearsలో 36 క్యాంప్స్ చేయటం జరిగింది. ఎవ్రీ క్యాంప్లో మినిమం 10 to 15 సర్జరీస్ నుంచి అప్ టు 20-25 పిల్లల హార్ట్ సర్జరీస్ చేశాము. ఇప్పుడు దాదాపుగా ఆల్ టుగెదర్ అన్నీ కలుపుకుంటే, అంటే మేము చేసిన హార్ట్ సర్జరీస్ కానీ, ఇంటర్వెన్షన్స్ ప్రొసీజర్స్ కానీ, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్తో కలిసి చేసిన సర్జరీస్ కానీ, ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 5,000 క్రాస్ అయ్యాము హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్ లాస్ట్ 10 years నుంచి. So the credit goes to entire team of Healing Little Hearts UK team, and also our Andhra Hospitals Heart and Brain Institute నుంచి Children's Heart Institute cardiac team. UK team వచ్చేసరికి మెయిన్గా స్పెయిన్ నుంచి వచ్చారు, బార్సిలోనా నుంచి.
టీమ్ ఆఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బాస్కో అండ్ ఇద్దరు కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ అండ్ ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ నర్సెస్ వచ్చారు. దాంతోపాటు మా కార్డియాక్ టీమ్ లెడ్ బై డాక్టర్ విక్రమ్, డాక్టర్ నాగేశ్వరరావు గారు కార్డియాక్ సర్జన్, అనస్థిస్ట్ డాక్టర్ రమేష్ గారు అండ్ అదర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిష్టి గారు. సో మా నీనటల్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్. సో అందరూ కలిసి మా వైపు నుంచి దాదాపుగా ఒక 30 to 35 అంటే డాక్టర్స్ దగ్గర నుంచి ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, నర్సెస్ అందరూ కలిపి ఒక 30-35 డాక్టర్స్ అండ్ నర్సెస్ విత్ యూకే టీమ్తో కలిసి చేయటం వలన ఇద్దరు కేసు కూడా అంటే ఆ పేషెంట్ చాలా దగ్గరగా హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. 2-3 హాస్పిటల్స్ అన్నీ తిరిగి రావడం జరిగింది. ఆ బేబీ కూడాను అరౌండ్ 3.3 kilos మాట. మనం ప్లాంట్గాను ఏదైతే ఇంటరప్టెడ్ అయోటిక్ ఆర్చ్ అంటారు అది టోటల్ అంటే ఆల్మోస్ట్ లో టెంపరేచర్లో చేసి పేషెంట్ నౌ కండిషన్ ఈజ్ గుడ్, నౌ అబౌట్ టు డిశ్చార్జ్ మండే ప్లాన్ చేస్తున్నాము. ఇలాగా అరౌండ్ అవుట్ ఆఫ్ 9 we have done 8 cases complex, 1 simple case done this total 5 daysలోని. అందరూ సక్సెస్ఫుల్గా జరిగాయి అన్నీ. ఇంకో కేసు ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, చాలా రోజులైంది వాళ్ళకి చెప్పామన్నమాట, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, తిరుపతి వెళ్ళండి అంటే మన మీద ఇంత ట్రస్ట్గాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండానే అది కాంప్లెక్స్ కేసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా రిస్క్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా మన మీద ట్రస్ట్తోని 1 month, 2 months, 3 months నుండి వెయిట్ చేసి మరి మన దగ్గరే చేయించుకున్నారు. ఆ పేషెంట్ కూడాను కండిషన్ బాగానే ఉంది, అబౌట్ టు డిశ్చార్జ్ అని మండే అండి. గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్స్ పండుగ సీజన్ను సంప్రదాయ కేక్ మిక్సింగ్ వేడుకతో ప్రారంభించింది. హోటల్ లాన్లో జరిగిన కేక్ మిక్సింగ్లో 12 రకాల ఆల్కహాల్, 12 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ను వినియోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న జిఆర్టీ హోటల్స్లో ఇదే రోజు కేక్ మిక్సింగ్ చేస్తున్నామని జిఆర్టీ గ్రాండ్ హోటల్ విజయవాడ జిఎం హరిప్రసాద్ తెలిపారు. పర్యావరణ హితంగా మొక్కలతో క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విజయవాడ లబ్బీపేటలోని హోటల్ లాన్లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హోటల్ చెఫ్స్, సిబ్బంది పాల్గొన్నారు. కేక్ మిక్సింగ్కు వాడే డ్రై ఫ్రూట్స్, నట్స్, స్పైసెస్ను హోటల్ సిబ్బంది వాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. అనంతరం అన్ని మిశ్రమాలను ఎంతో ఉత్సాహంగా కలిపారు. ఈ సందర్భంగా జిఆర్టీ గ్రాండ్ హోటల్ విజయవాడ జిఎం హరిప్రసాద్, హెడ్ షెఫ్ శ్రీధర్ కారే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే 2 నెలలు పండుగ సీజన్ను కేక్ మిక్సింగ్తో ప్రారంభించామని అన్నారు. లాబీలో ఎప్పుడూ ప్లాస్టిక్తో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను పెట్టేవాళ్లమని, ఈసారి సహజ సిద్ధంగా మొక్కలను కలిపి క్రిస్మస్ ట్రీలా పెడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిఆర్టీ హోటల్స్ ఇదే రోజు కేక్ మిక్సింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కేక్ మిక్సింగ్లో 12 రకాల ఆల్కహాల్, 12 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ను వినియోగిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం మిక్స్ చేసిన మిశ్రమాన్ని వచ్చే సంవత్సరం క్రిస్మస్కు వినియోగించి కేక్ తయారు చేస్తామని అన్నారు. గత సంవత్సరం చేసిన దాన్ని ఈ ఏడాది కేక్కు వినియోగిస్తామని చెప్పారు. ప్లమ్ కేక్కు 45% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. I'm so happy today we are celebrating our fruit mixing celebration. This we do it for every year, and this is for celebrating this next 2 months of festival season, and that's why we do this celebration. This time for a difference, we are doing it in this lawn, which is one of our premium location here, and also we are celebrating this Christmas and New Year celebration on a more sustainable way. Like for example, in the lobby, generally we used to have a Christmas tree which is made of sometimes plastics, but now we have a natural plant which has been made as a Christmas tree itself. ఈ రోజు ఎంటైర్ జిఆర్టీ హోటల్స్ 7th మేము చేస్తున్నాం. అందరూ కలిసి అన్ని హోటల్స్ ఒక్కసారి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తున్నాం. సో చేస్తూ లోకల్గా ఉన్న గెస్ట్ని కూడా, మా ఇన్వైటీస్ని కూడా పిలిచి అందరినీ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కేక్ మిక్సింగ్ అనేది మేము ఆల్మోస్ట్ ఒక 12 వెరైటీ ఆఫ్ ఆల్కహాల్, 12 వెరైటీ ఆఫ్ నట్స్, అన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి ఇయర్ మిక్స్ చేసిన మిక్సర్ అనమాట నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాం. క్రింద సంవత్సరం మిక్స్ చేసిన మిక్సర్ అనమాట ఇయర్ మేము వాడతాం, కేక్స్ వాడతాం. సో అందుకు కేక్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో దాంతోపాటు ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమం కూడా కొద్దిగా ముందుగా స్టార్ట్ చేస్తాం. 25th అవుతుంది, నెక్స్ట్ జనవరి వస్తుంది, 1st వస్తుంది, 31st వస్తుంది, వీటన్నిటికీ స్టార్ట్ చేస్తాం.
మానవాళిని పరలోకం వైపు మళ్లించిన ప్రభువైన క్రీస్తు దీవెనలు దేశ ప్రజలందరిపైన ఉండాలని పలువురు క్రైస్తవ పీఠాధిపతులు ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ఆవిర్భవించి 2025 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా క్రైస్తవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఆ దిశగా ముందంజ వేయాలని వారు సూచించారు. విజయవాడ నేత్రాసనం ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఘనంగా జరిగాయి. ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. వేడుకలలో భాగంగా విశాఖ కేథలిక్ ఆర్చ్ బిషప్ ముడుపుల బాల, విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయకుమార్, గుంటూరు బిషప్ చిన్నబత్తిన భాగయ్య, నెల్లూరు ప్రకాశం తదితర జిల్లాల పీఠాధిపతులు జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభువైన క్రీస్తు భూమిపై అవతరించి 2025 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. సమస్త మానవాళిని పరలోకం వైపు మళ్లించిన క్రీస్తు దీవెనలు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. సమస్త జనుల పాపములను తొలగించి వారిని సన్మార్గం వైపు మళ్లించిన ప్రభువు శాంతి సమాధానాలను అందించాలన్నారు. ఇందుకోసం జయంతి జూబ్లీ వేడుకల సందర్భంగా అన్ని మేత్రాసనాల పరిధిలో క్రైస్తవాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ముందంజ వేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా సత్ప్రసాద ఆరాధన నిర్వహించి క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఈ భూమి మీద అత్యంత ఆనందకరమైన రోజు, విప్లవాత్మకరమైన రోజు, యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టిన రోజు క్రీస్తు జయంతి. క్రీస్తు ఈ లోకంలో జన్మించి మానవాళిని పరలోకం వైపు మరల్చి మనల్ని పరలోక ప్రాప్తులుగా చేశారు. 2025 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘట్టము నేడు జూబిలీ సంవత్సరముగా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కొనియాడే పండగగా మేము కొనియాడుతున్నాం. ఈ సంవత్సరం విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మేమందరము ఆనందంతో కొనియాడుతున్నాము. దేవుడు మన దేశమును మన రాష్ట్రమును ప్రత్యేక క్రైస్తవ సంఘాలను యాంకర్గా ఉండటానికి మనందరికీ వేడుకలు తోడ్పడనని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. క్రీస్తు జయంతి జూబిలీ ఈ సందర్భంగా ఈ ప్రాంతీయ కథోలిక శ్రీసభ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంకొకసారి క్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను, ఆయన మన ప్రపంచానికి తెచ్చిన రక్షణను ప్రకటించడానికి, అదేవిధంగా రక్షణానందాన్ని ప్రకటించడానికి ఇక్కడ అనేక మేత్రాసనాల నుండి 1600 మంది క్రైస్తవులు రావాల్సి ఉంది. అందరూ వస్తున్నారు. దీనిని పెద్ద ఘనంగా వేడుకగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పీఠాధిపతులందరూ ఆంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం అతి మేత్రాసన పరిధిలో ఉన్న మేత్రాసన పీఠాధిపతులందరూ ఇక్కడ దానికి వేయించేసి ఉన్నారు. ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హలో దళిత్ చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ని శిక్షించేందుకు చర్యలు లేవన్నారు. ఇది కేవలం గవాయిపై దాడి మాత్రమే కాదని దళితులపై దాడి అని అన్నారు. దాడి చేసిన వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ నెల 20న గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు దేశ చరిత్రలోనే చీకటి రోజు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాడు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిన సందర్భం లేదు. కానీ అక్టోబర్ 6న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై రాకేష్ కిషోర్ అనేటువంటి సనాతన మనువాది కాలి బూటుతో దాడి చేసిన రోజు. అది దేశ చరిత్రలోనే చీకటి రోజు. జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శ్రీ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడికి పాల్పడ్డ రాకేష్ కిషోర్ మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా పిలుపునిస్తూ ఈ నెల 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి మహాధర్నాను జయప్రదం చేయడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు బ్రహ్మయ్య గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలను అదేవిధంగా రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ పిలుపునిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా పాల్గొని ఖండించినటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీగా కానీ జనసేన పార్టీ కానీ మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ఒక ప్రధాన న్యాయస్థానంలో న్యాయమూర్తి మీదే దాడి చేసినటువంటి కిషోర్ని మరి అవసరమైతే దేశ బహిష్కరణ చేసి రాజ్యాంగ పరిరక్షణకు మరి మారుపేరుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో 7 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయని వెల్లడి. కళ్యాణదుర్గంలో కనకదాస జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ భైరవాని తిప్ప జలాశయానికి నీరు తెచ్చే కాలువ పనులు తమ హయాంలోనే పూర్తి చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా 17 నెలల్లో 3 కోట్లకు పైగా చెక్కులు అందజేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.